మరణాత జీవాహారమును ఈ కార్యక్రమమును వీక్షించుచున్న మీకు, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ రిజరక్షన్ డే. క్రీస్తు యేసు వారి పునరుద్ధాన శుభములు మీకు ముందుగా తెలియచేస్తూ ఉన్నాం. 2000 years ago, 2000 సంవత్సరముల క్రితము, క్రైస్ట్ రోజ్ టు లైఫ్. ఆయన పునరుద్ధానుడయ్యాడు. వరల్డ్ didn't expect that he would rise to life again. ఆయన పునరుద్ధానుడు కానయ్యున్నాడని లోకము విశ్వసించలేదు, ఏ నరుడును కూడా తలంచలేదు. కానీ Jesus affirmed the fact that he will rise on the third day. మూడవ దినమున ఆయన తిరిగి లేస్తానని ఆయన చెప్పి ఉన్న ప్రకారమే ఆయన మూడవ దినమున తిరిగి లేచాడు. Today we live life with hope because we get to raise to life because Christ rose to life. ఈరోజు మన జీవితము ఆశాజనకముగా నిరీక్షణ నిండి ఉండడానికి గల కారణం ఏమిటంటే, క్రీస్తు యేసు మూడవ దినమున తిరిగి లేచుటను బట్టి మనము మన జీవితములో నిలిచిన వారమై ఉన్నాము. ఇంగ్లీష్ హిమ్స్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ హిమ్, యు రైజ్ మీ అప్. అందులో, when I am down and oh my soul so weary, when troubles come and my heart burden be, then I am still and wait here in silence until you come and sit a while with me. You raise me up so I can stand on mountains. You raise me up to walk on stormy seas. I am strong when I am on your shoulders. You raise me up to more than I can be. ఇందులో రచయిత రాస్తాడు, You raise me up so I can stand on mountains. ఎక్కలేని ఎత్తైన కొండలను ఎక్కిస్తానన్న దేవుడే ఆ కొండ ఎక్కిన తర్వాత అచ్చట మనలను నిలుపుచున్నది కూడా ఆ దేవుడే. You raise me up to walk on stormy seas. సముద్రముపై నడిచి ఉన్న క్రీస్తు యేసు తన శిష్యుని ఎలాగూ నడిపించాడో, జీవితమును సముద్రములో, ఆ సముద్రములోని కెరటాలలో, తుఫానులో ఆ సముద్రముపై నడిపించుచున్నవాడు మన నాథుడు క్రీస్తు యేసు. ఈరోజు క్రీస్తు యేసుని పునరుద్ధానమును బట్టి we know that we rose to life and will live with life. జీవితమును అన్వేషించుచున్న వారుగా, లోకములో దేవుని ఎరగని వారిగా ఉండగా, ఆ జీవితమును పొందుకున్న వారుగా, ఆ జీవితముతో నింపబడిన వారిగా, క్రీస్తును కలిగిన వారిగా ఉన్నారు. This morning I wanted to encourage you. How is your life? నీ జీవితం ఎలా ఉంది? Did you rise to life? నీవు జీవితముతో నింపబడ్డావా? క్రీస్తు యేసుని పునరుద్ధానములో నుండి ఈ జీవముతో నీవు నింపబడ్డావా? I don't know where you are in life, but Christ rose. లేస్తానన్న దేవుడు తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, తన్ను తాను లోకానికి కనబరుచుకుంటున్నాడు. ఈ ఉదయమున ఈ మాటల ద్వారా నిన్ను పిలుస్తూ, నిన్ను ఆహ్వానిస్తూ, తన హృదయములో నీకు చోటు ఇచ్చి నీ హృదయములో చేరుటకు ఇష్టపడుచును వానిగా క్రీస్తు యేసు ఉన్నాడు. జీవితంలో పడిపోయి ఉన్నావేమో, పడిన స్థితిలోనే ఉన్నావేమో, లేవలేని స్థితిలో నేనున్నానని నీవు తలుస్తూ ఉన్నావేమో, సొమ్మసిల్లి పడి ఉన్నావేమో, చేయి చాపుతూ ఉన్నాడు. నిన్ను ఆయన లేవనెత్తినై ఉన్నాడు. తన పునరుద్ధాన బలముతో, మహిమతో నిన్ను నింపనై ఉన్నాడు. దేవుని వలనైన జీవముతో నుండి, దేవుని వలనైన సమృద్ధి జీవముతో మోక్షము చేరు వరకు మీ జీవితము తన దీవెనలతో నింపబడి వర్ధిల్లును గాక. ఆమేన్. ప్రభువా, నీవు మా కొరకు మూడవ దినం ముందు తిరిగి లేచి ఉన్నావు. Help us to be reminded of the fact that because of you we live. నీ వలన మేము జీవించచ్చు ఉన్నాము. పడిన వారముగా ఉండగా, మా పాప స్థితిలో మేము పడి ఉన్న వారముగా ఉండగా, తండ్రి, ఆ పాప విషయమై మా కొరకు నీవు పాపముగా మారి పాప బంధకముల నుండి మేము మమ్మల్ని విడిపించి ఉండగా, ఇదిగో ప్రభువా, ఈరోజు నీ వలనైనా తండ్రి, ఇదిగో సహాయమును బట్టి తిరిగి మేము జీవించగలమని నీవు మాతో మాట్లాడి ఉన్నా. హెల్ప్ us to raise to life. నీ జీవముతో నింపబడుటకు మాకు సహాయం వచ్చేమో. ఈ జీవాహారం అనే కార్యక్రమం వలన తండ్రి, 40 దినములు తండ్రి, ఈ అనుదిన వాక్య ధ్యానము ద్వారా నీ బిడ్డలు బలపడి ఉన్నారని మేము నమ్మొచ్చు. తండ్రి, నీ జీవముతో, నిత్య జీవముతో, సమృద్ధి జీవముతో నీ బిడ్డలైన వారు నింపబడుటకు సహాయము చేయమని
మమ్మలను వాడుకొని బలపరిచి తండ్రి, ఇదిగో ప్రభు, అనేకుల దినములలోనికి ఇన్ దే డే ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ అస్ టు హెల్ప్ దెమ్ ఇన్ లైఫ్ నోయింగ్ యువర్ ట్రూత్. తండ్రి, నీ వాక్సత్యమును వారు తెలుసుకున్నటకు మమ్మలను పరిక్రమలుగా వాడుకున్నందుకు మిమ్మల్ని స్తోత్రిస్తూ వందిస్తూ తండ్రి, ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమం రాగల దినాల్లో ఇంకను వేలాది మందికి, లక్షలాది మందికి దీవెనకరమగుండులాగా ఆశీర్వదించమని ప్రాణనాథుడై ఉన్న క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాలు.